అక్షర హాస్పిటల్ డాక్టర్ అంకతి విజయ్ కుమార్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అన్ని రకముల శస్త్రచికిత్సలు చేయబడును. జీవి హాస్పిటల్ ఎదురు లైన్లో డాక్టర్స్ కాలనీ, మిర్యాలగూడ. ఆంధ్రప్రభలో మనం స్థానిక వార్తల్లో కూడా మనం చూస్తే నేడు రాత్రి 10 గంటల నుంచే స్పెషల్ డ్రంక్ డ్రైవ్ చేస్తాం. మిర్యాలగూడ 1 టౌన్ సిఐ రాఘవేందర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి, ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు, సీసీ కెమెరాలు, మఫ్టీ టీమ్స్ నిఘా ఉంటుంది అంటూ వార్త కథనాన్ని మనం చాలా సంతోషం. యూత్ మొత్తము ఇప్పుడంతా యూత్ మొత్తము గ్రామాలలో కూడా మనకు విపరీతమైనటువంటి బెల్ట్ షాపులు వచ్చేసినాయి. పిల్లలందరికీ కూడా చాలా ఈజీగా మధ్య దొరుకుతున్నారు. తర్వాత తెలంగాణలో ఇంకొకటి ఏంటంటే గంజాయి డ్రగ్స్ వచ్చినాయి విపరీతంగా. గ్రామాలలో యూత్ అంతా ఏమి పని దొరకక ఇటు పెళ్లి పెటాకులు చేసుకొని ఉద్యోగం లేకుండా చదివి డబ్బుల ఖర్చు అయిపోయిన ఒక డిప్రెషన్ పోతున్నాడు యూత్. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైనటువంటిది ఇలా పట్టణాలకు విస్తరించింది. పట్టణాల నుంచి గ్రామీణకు గ్రామ స్థాయిలో కూడా విస్తరించినట్టుగా మనం చాలా కథనాలు చూసాం. K2 న్యూస్ ద్వారా పోలీసు వర్గాలకు డిఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నామంటే గ్రామాలలో బెల్ట్ షాపులతో పాటుగా డ్రగ్స్, గాంజా గ్రామాన వెలుస్తున్నాడు చెప్పినట్టున్నారు. వాళ్ళని దొరకబట్టి ఇప్పుడు కొత్త టెక్నాలజీ సిటీకి వచ్చిందని చెప్తున్నారు. యూరిన్ శాంపుల్ తీసి ఆన్ ది స్పాట్ డ్రగ్ను ఐడెంటిఫై చేసే టెక్నాలజీ మరి సిటీలో వచ్చిందో అది సాంకేతిక పరిజ్ఞానం కోట్ల కొద్ది ఖర్చు అవుతుంది. మరి విలేజ్ లెవెల్కి నిన్న కూడా కోదాడలో డిఎస్పీ కార్యాలయం అడిషనల్ ఎస్పీ కూడా 30 మంది యువతకి కౌన్సిలింగ్ ఇచ్చింది. ఈ డ్రగ్స్ మీద వీటి మీద వాళ్ళందరినీ పిలిచి ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు చేపడితే కూడా చాలా డెఫినెట్గా ఎందుకంటే మన మిర్యాలగూడలో చూసుకున్నట్టు 7-8 డిగ్రీ కాలేజీలు ఉన్నారు. ఆ డిగ్రీ కాలేజీ యూత్, ఇంటర్ డిగ్రీ కాలేజీ యూత్లకు మరి ఒకవేళ డిగ్రీ కాలేజీ యాజమాన్యాన్ని ఒకవేళ తీసుకున్నట్టే ఉంటే ఒక డిఎస్పీ లెవెల్, ఎమ్మెల్యే గారు, తర్వాత ఆర్డీఓ గారు తలుసుకున్నట్టు ఏదంటే కొంతమంది సామాజికవేత్తలను ఎవరినైనా తీసుకుపోయి డాక్టర్లను కూడా తీసుకుపోయి పిల్లలు అందరినీ ఏదైనా ఒక పెద్ద ఇప్పుడు మనకు పెళ్లి మండపాలు ఉంటున్నాయి, పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఒకసారి ఒక కౌన్సిలింగ్, వాళ్ళ తాగుడు మూలంగా ఎంత వాళ్ళ ఆరోగ్యం సరిపోతుంది, వాళ్ళ ఆలోచన విధానం సరిపోతుంది, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సరిపోతుందో కౌన్సిలర్ అంటే ఇది ఖర్చుతో కూడుకున్నది. అది ప్రభుత్వం తలుచుకుంటే పొలిటీషియన్, ఎమ్మెల్యే గారు భవిష్యత్తు కాబట్టి చేస్తే డెఫినెట్గా సో అది